సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. ఈ రోజు మనం వచ్చేసి కళాకృతి వారు నిర్వహించిన ఈవెంట్లో అయితే ఉన్నాం. సో ఇక్కడ ఈవెంట్ వచ్చేసి శివాకృతికి సంబంధించిన పెయింట్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. సో ఎప్పటి నుంచో మనకి తెలిసిందే అసలు పెయింటింగ్ అనేది. సో మనకి చాలా మందిలో వరకు పెయింటింగ్ అంటే ఏదో అట్లా అట్లా ఉంటుందని అనుకుంటారు. కానీ ఇక్కడ వచ్చేసరికి మనకి చూసుకోవచ్చు, ఇక్కడ పెయింటింగ్ అంతా కూడా ఎంత క్లియర్గా ఉంది అంటే సూక్ష్మంగా చిన్నగా సూక్ష్మంగా వేసిన పెయింట్స్ అన్ని కూడా ఉన్నాయి. మనకి ఇక్కడ శివుడిలో ఎన్నో ఆకృతులు, ఎన్నో కళలు, ఎన్నో కళాఖండాలు మనకి ప్రతి ఒక్కటి కూడా మనకి పెయింట్ ద్వారా వివరించి చూపించారు. సో చూసుకోవచ్చు, ఏదో పెయింట్ అంటే మనకి ఏదో అలా ఉంది అన్నట్టు కాకుండా ప్రతి ఒక్కటి కూడా మనం క్లియర్ గా చూసుకుంటే చిన్నగా ప్రతి ఒక్కదాన్ని ఇందులో ఇంక్లూడెడ్ చేసి, అంటే పెయింట్స్ కూడా మనకి ఆ పెయింట్స్ కూడా కలర్స్ కూడా వీళ్ళు సొంతంగా క్రియేట్ చేసిన కలర్స్ తో వీళ్ళైతే గీయడం జరిగింది. సో చూసుకోవచ్చు, పెయింటింగ్ కూడా ప్రతి ఒక్కటి కూడా ఎంత అందంగా ఉందో కూడా ప్రతి ఒక్క పెయింటింగ్ ని చూస్తుంటే కళ్ళకు కట్టినట్టు అలాగే ఇద్దరుగానే చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చేటట్టు ప్రతి ఒక్కటి కూడా డిజైన్ చేశారు. సో ఈ కళకైతే మనం నిజంగా ప్రోత్సహించాల్సిందే. సో ఇలాంటి కళలు కూడా ప్రోత్సహించాలి. చాలా మందికి తెలియదు అసలు కళల గురించి, కళాకృతుల గురించి చాలా మందికి అయితే ఇప్పటి వరకు తెలియదు. తెలిసిన వరకు కూడా కొంతమంది ప్రోత్సహిస్తూనే ఉన్నారు, ఇంకొంతమంది దీని గురించి పెద్దగా పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. అసలు యాక్చువల్గా కళాకృతి అంటే చాలా మందికి ఏదో మ్యూజియంలో పెట్టేసి ఫోటో అక్కడ తీసి పెట్టిన ఫొటోస్కి వాటికి ఇచ్చే మనీని బట్టి సో అట్లా దానికి ఒక వాల్యూ ఇవ్వడమే తప్ప కళ అంటే ఏంటి, అసలు ఆ కళాకృతి అంటే ఏంటి, ఒక కళలో ఏముంటుంది, అసలు ఆ కళలో ఏం చూడాలి, మనం ఎలా చూడాలి, దాన్ని అసలు ఏ విధంగా చూస్తే మనకి అది అర్థమవుతుంది అనే విషయాన్ని అయితే ఎవరికి సరిగ్గా తెలియదు. సో ప్రతి ఒక్కటి కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రతి ఒక్క పెయింటింగ్ లో కూడా ఇక్కడ శివుడు తాండవం చేస్తున్నట్టు, అక్కడ మనకి బ్రహ్మ విష్ణు వాళ్ళందరూ కూడా దానికి తాళం వేస్తున్నట్టు, ఆయన తాండానికి వీళ్ళందరూ తాళం వేస్తూ, కృష్ణుడు ఇక్కడ మురళి ఊదుతున్నట్టు, వినాయకుడు డోలు కొడుతున్నట్టు, సో దేవకన్యలంతా కూడా వాళ్ళకి నీరాంజనాలు పలుకుతున్నట్టు చూడొచ్చు. ప్రతి ఒక్కటి కూడా మనకి ఎంత వినూత్నంగా చూపించారో మనకి శివుడు తాండవంలోని. సో ఇలాంటి ఆకృతులన్నీ కూడా చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, అంతరించిపోతున్న కళలో ఇలాంటి కళలు చూస్తున్నప్పుడు మనకి తెలుస్తుంది, వావ్ ఎంత అందంగా గీశారు అని అనేసి. ప్రతి ఒక్కటి కూడా చూసుకోవచ్చు మనం, ఇంకా చాలా ఉన్నాయి. సో ఇలాంటివన్నీ కూడా చూస్తాం. అండ్ అసలు ఈ కళాకృతి అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, ఆయన ఎలా చేశారు అనేది కూడా మనం ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. అసలు ఈ కళాకృతి అంటే ఏంటి, అసలు చాలా మందికి తెలియదు. అసలు కళాకృతిని, కళల్ని ఎలా చూడాలో కూడా పెద్దగా ఎవరికి తెలియదు. సో మీకు ఇది ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఇలా చూడడం కానీ, ఇలాంటి కలెక్ట్ చేయడం కానీ? నేను కూడా ఆర్టిస్ట్ అండి. యాక్చువల్ అది 96 జేఎన్టీ ఫైన్ ఆర్ట్స్ అయింది. ఇప్పుడు ఈ షో జరిగేది గిరిధర్ అన్నది, గిరిధర్ గౌడ్. యాక్చువల్గా కళాకృతి అనేది గ్యాలరీ, ఈ గ్యాలరీ పేరు. ఇవన్నీ మినియేచర్ వర్క్స్. అన్న ఎప్పుడంటే 30 years నుంచి ఓన్లీ మైథాలజీ చేస్తూ ఉంటాడు. సో గ్రేట్ ఆర్టిస్ట్, నాకు బెస్ట్ ఫ్రెండ్. సో కలిసి చాలా జర్నీ చేసాం. అంటే అందరికి మెయిన్ జేఎన్టీ కాలేజ్ ఫైన్ ఆర్ట్స్ మసా ట్యాంక్ లో ఉంటుంది. ఆ కాలేజీ అందరిని కలిపింది అన్నట్టు. సో మా సీనియర్స్ జూనియర్స్ అంతా. కలర్స్ లో చాలా రకాలు ఉన్నాయండి. అక్రిలిక్ కలర్స్ అండ్ వాటర్ కలర్స్, ఆయిల్ కలర్స్. ఆయిల్ కలర్స్ ఎక్కువ పోర్ట్రైట్స్ కి యూజ్ చేస్తారు, అంటే తొందరగా ఆరడం ఉండదు కాబట్టి. ఇప్పుడు ఎక్కువ శాతం వాడేది అక్రిలిక్ కలర్స్. ఇప్పుడు అన్న వాడింది అంటే వాటర్ కలర్స్. మినియేచర్ చిన్న వర్క్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, అద్దాలు పెట్టుకుని చూడాల్సి వస్తుంది. సో అలా చాలా బాగుంటాయి అన్న వర్క్స్. అది ఆర్టిస్ట్ ని బట్టి ఉంటుందండి. తను ఎంచుకున్నటువంటి మైథాలజీ కాబట్టి దీన్ని నాకు తెలిసి 3-4 days ఒక దానికి బట్టి ఉంటుంది. అవును, అంటే ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. తను వాళ్ళ డాడీ ఇన్స్పిరేషన్ తోటి చేస్తున్నాడు. సో అలాగా ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది. సో తను కూడా దైవభక్తి ఉన్నవాడు కాబట్టి ఇలాంటి బొమ్మలు గీయడం జరుగుతుంది మైథాలజీకి సంబంధించి. గీసాను, ఇప్పుడు రెగ్యులర్ గీస్తుంటాను. సత్య కన్నోజ్ అని గూగుల్ చేస్తే నా వర్క్స్ కూడా వస్తాయి. అవునండి, నేను హైదరాబాద్ ఆర్ట్ సొసైటీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్. సెల్లింగ్ పర్పస్. అంటే ఎగ్జాక్ట్గా నాకు తెలియదు కానీ కాస్టే ఉంటుంది. ఆర్టిస్ట్ ఎక్స్పీరియన్స్ బట్టి దాని వాల్యూ పెరుగుతుంది. అలా అంటే మనం చెప్పలేము, నాకు తెలిసి లక్షల్లోనే ఉంటుంది. ఆర్టిస్ట్ వాల్యూని బట్టి దాని విలువ పెరుగుతూ ఉంటుంది.
ఈ కళాకృతి అనేది కూడా మంచి గ్యాలరీ హైదరాబాద్లో. కళాకృతి కానీ ఇంకా ఉన్నాయి చాలా, సృష్టి హైదరాబాద్ ఆర్ట్ సొసైటీలో అని మన మాదాపూర్లో ఉంటుంది. ఆ గ్యాలరీ కూడా పెద్ద గ్యాలరీ, చిత్రమయ్య ఆర్ట్ గ్యాలరీ అని. సో చాలా ఉన్నాయి గ్యాలరీలు. ఇలా షోస్ జరుగుతున్న ఆర్టిస్టులకు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, బాగుంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ. రైట్. నా పేరు రాయన గిరిధర్ గౌడ్. నేను ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా వడ్లమూడి గ్రామంలో ఒక చిన్న పల్లెటూరు గరువుపాలెం అనే ఊరిలో నేను అక్కడ ఉండి వర్క్ చేస్తుంటాను. నేను ఫుల్ టైం ఆర్టిస్ట్ని. నేను చదువుకున్నది బరోడాలో. మా నాన్నగారు గ్రేడ్ 1 తెలుగు పండిట్, నా ఫస్ట్ గురువు. వివిధ గురువుల దగ్గర నేను వర్క్ చేస్తూనే మైసూర్లో చామరాజన్ అకాడమీ ఆఫ్ విజువల్ ఆర్ట్స్లో నా వర్క్ కంటిన్యూ చేయడం జరిగింది. ఆ డిగ్రీ అయిపోయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం బరోడా వెళ్ళాను. అక్కడ ఉన్న వారి టీచింగ్స్ నాకు చాలా హెల్ప్ అయినాయి. ఆర్కైవ్స్ కానీ, మ్యూజియంస్ కానీ, గ్యాలరీస్ కానీ, వివిధ ఇతర చిత్రశాలలు కానీ మనకి ఆలంబన అయినప్పుడు తప్పకుండా ఒక కొత్త శైలి పుడుతుంది. వాటిలో భాగంగా లఘు చిత్ర శైలి సుమారు 100 ఏళ్ల క్రితం, 150 ఏళ్ల క్రితం మనం మర్చిపోయిన పాత టెక్నిక్ని మరలా నేను పునరుద్ధరించుకోవడానికి నేను ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నంలో భాగంగానే సుమారు 30 ఏళ్ళ పాటు గడిచిపోయింది. ఈ 30 ఏళ్లలో వివిధ రకాల చిత్రాలను నేను గీసుకున్నాను. వివిధ రకాల సబ్జెక్ట్స్, అన్ని న్యాచురల్ కలర్స్, న్యాచురల్ సర్ఫేసెస్. ఇలా ఆ ప్రస్థానం సుమారు 3 దశాబ్దాలు సాగిన తర్వాత సుమారు 2010 తరువాత శివశక్తి అనే ఒక అంశాన్ని తీసుకుని, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాది వీరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణమకృత పుణ్య ప్రభవితం అనే ఒక శ్లోకాన్ని తీసుకుని ఆధారం చేసుకుని శివుడు శక్తి కలిసిన రూపాన్ని, శక్తి కలిసిన శివుడు చైతన్య రూపుడై ఉంటాడు. అలాంటి చైతన్య రూపాన్ని సకల దేవతలు ఆరాధిస్తుంటారు. అలాంటి ఆరాధించే మూర్తికి నా నమస్సుమాంజలి అని చెబుతున్న సౌందర్య లహరిలో ఉన్న మొదటి శ్లోకాన్ని ఆధారం చేసుకుని శివుడు నాట్య రూపాల్లో ఆనంద తాండవం, సంధ్యాతాండవం, కలికి తాండవం, విజయతాండవం, ఉమాతాండవం, ఊర్ధ్వతాండవం, అలానే సంహార తాండవాన్ని శివుని యొక్క చైతన్య రూపాల్లో పంచ ప్రక్రియలలో సృష్టి, స్థితి, సంహార, తిరోధాన అనుగ్రహాలని బేస్ చేసుకుని చేసిన శివతాండవ ప్రక్రియని శివుని యొక్క స్వరూపంగా భావించి రూపధ్యాన రత్నావళి అనే పుస్తకాన్ని నుంచి కొంత ఆలంబనగా తీసుకుని నటరాజు రామకృష్ణ గారు రాసిన దక్షిణాత్య నాట్య చరిత్రని కూడా నేను ఆలంబనగా తీసుకుని అమ్మవారి స్వరూపాలని లలితాదేవి, బాలా త్రిపుర సుందరి, గాయత్రీదేవి, అన్నపూర్ణ, శ్రీ మహాలక్ష్మి, సరస్వతి, అగ్నిదుర్గ, చాముండేశ్వరి, శ్రీ రాజరాజేశ్వరిగా 9 నవరాత్రి రూపాలని నేను చిత్రీకరించడం జరిగింది. వాటిల్లో అమ్మవారు ఒక సృష్టికారిణిగా, బిడ్డకు తల్లిగా, పోషణకర్తగా, అలానే సంహారిణిగా తన యొక్క చైతన్య రూపాన్ని ఇన్ని రకాల పాత్రలను పోషించి ప్రస్తుతం మనం చూస్తున్న ప్రతి ఒక్క మనకు కనిపిస్తున్న మహిళ కూడా ఆ తల్లిలో భాగంగా నేను భావిస్తూ ఈ చేసిన 32 చిత్రాలు ఈ యొక్క ప్రదర్శనకి యోగ్యమైన అని చెప్పి భావిస్తూ ఈ సందర్భంగా నా స్నేహితులు, మిత్రులు, అనుంగు స్నేహితులు అందరూ కలిసి వచ్చి ఈ ప్రదర్శన వీక్షించడం, భరణి గారు, ముప్పోరపు వెంకయ్యనాయుడు గారు వీరందరూ కలిసి వచ్చి నా చిత్రాలను వీక్షించడం నాకు ఒక స్ఫూర్తిదాయకం. రాబోయే రోజుల్లో నా వర్క్ని ఇలా కంటిన్యూ చేసుకోవడానికి నాకు ఒక స్ఫూర్తినిచ్చిందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ టీవీ ఛానల్ వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎంత వయసు ఉన్నప్పుడు ఈ చిత్రకళ అనేది నేర్చుకోవడం మొదలు పెట్టారు? 3 ఏళ్ళు అని చెప్పేసి మా నాన్నగారు చెప్తారు. నాకు గుర్తుండి నేను చదువుకుంటున్న ప్రతిరోజు నా ప్రక్కన ఉండి కూర్చున్న పిల్లలు, నా ఫ్రెండ్స్, రజనీకాంత్ రెడ్డి కావచ్చు, నా చిన్ననాటి మిత్రులు చాలామంది ఈ విషయంలో నా ఎదుగుదలలో భాగమయ్యారు. ఆనాడు నన్ను చెడగొట్టారు కానీ తర్వాత నేను బాగుపడ్డానని చెప్పేసి తర్వాత తెలిసింది. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. నాకు సహకరించిన, నన్ను ఏ రకంగా వర్క్కి అడ్డంకు రాకుండా ఉన్న నా కుటుంబ సభ్యులకి, నా మిత్రులకి, నా కుటుంబీకులు అందరికీ నేను రుణపడిపోయి ఉన్నాను. మా నాన్నగారు నేల మీద ఏదో గీతలు గీస్తుంటే ఒక ట్రయాంగిల్, ఒక సర్కిల్, 2 స్క్వేర్స్, 2 సరళ రేఖలు గీసి వీటిని ఒకదానికి ఒకటి జోడించి ఇది ఒక పక్షి బొమ్మ అయింది చూసావా అన్నట. అంటే ఇన్ని రకాల రూపాలని ఒక చోట కనుక చేర్చి సరిగ్గా సంయోజన కనుక చేస్తే దానిలో ఒక చిత్రం ఏర్పడుతుందని ఆ రోజు నాకు ఆ రుచి చూపించిన మా నాన్నగారు నా మొదటి గురు. ఆ తర్వాత నన్ను ఎన్రిచ్ చేయడానికి దేవి సుబ్రాయ శాస్త్రి గారు నాకు చాలా హెల్ప్ అయ్యారు. మైసూర్లో నాకు తర్ఫీదు పొందినప్పుడు నాకు అండగా నిలిచిన మా డిఏ ఉపాధ్యాయ మాస్టారు, ఆ తర్వాత గులాం మహమ్మద్ షేక్ గారు నాకు బరోడా వెళ్ళినప్పుడు వారు నాకు ఇండియన్ మినేచర్ పెయింటింగ్ని చదవటం ఎలా నేర్పారు, ఎలా దానిలో ఉన్న సౌందర్య ప్రజ్ఞను అనుభవించడం నేర్పారు, మ్యూజియంస్లో వాటిని ఎలా ఆస్వాదించవచ్చు, ఎలా దాన్ని చెయ్యొచ్చు అనే దానికి నాకు వారికి స్ఫూర్తిదాయకమైంది. నా డిజర్టేషన్లో భాగంగా నేను మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేస్తున్నప్పుడు నా మనస్థని విద్యాపీఠలో నేను తీసుకున్న మ్యూరల్ ట్రైనింగ్ కూడా నాకు హెల్ప్ అయింది. 96లో నాకు పరిచయం అయిన విజయ హాగరగుండిగా గారి ద్వారా నేను అసలు ఈ ప్రక్రియని నేను ముందుకు సాగించడానికి నేను నిర్ణయించుకున్న ప్రస్థానంలో 30 ఏళ్ళు గడిచిపోయినాయి. దానిలో పద్మశ్రీ జగదీష్ మిత్తల్ గారు హైదరాబాద్ వాసి, కమలా మిత్తల్, పద్మశ్రీ జగదీశన్ కమలా మిత్తల్ మ్యూజియంకు సంబంధించిన అధినేత, వారి యొక్క చిత్ర సంపద నా ఎదుగుదలలో భాగమైంది. నేను ఇప్పటివరకు లెక్కేయలేదు, కానీ ఇంకా చాలా ఉన్నాయి. చాలా లైట్ డ్రాయింగ్స్ ఉన్నాయి, చాలా పెయింటింగ్స్ ఉన్నాయి. ఇది ఒక ఇది ఒక సిరీస్ లాగా కనిపించింది కాబట్టి వాటిలోంచి ఎంపిక చేసి కొన్ని చేశాను. అంటే ఒక్కొక్క పెయింట్ ఒక్కొక్క పేరు ఉంటుంది అంటారు కదా, ఇప్పుడు మీరు ఇక్కడ ఎగ్జిబిషన్లో ఉన్న పెయింట్స్ పేర్లన్నీ నేను దీంట్లో ఉదహరించాను ఆల్రెడీ. మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు ఒక్కొక్క కళని ఒక్కొక్క కళ చూడాలని అంటారు కదా, ఇప్పుడు ఒక పెయింట్, ఈ పెయింట్ గురించి మీరు వివరించగలరా? ఈ పెయింట్ ఏంటి, దీనికి అర్థం ఏంటి, మనం దీన్ని ఎలా చూడాలి? ఇది చాముండేశ్వరి రూపాన్ని, కేవలం చాముండేశ్వరి ఒక స్త్రీ రూపంగానే కాకుండా ఇతర దేవతల యొక్క రూపాన్ని ఆలంబనగా చేసుకుని, వారి యొక్క శక్తిని ఆలంబనగా చేసుకుని, వారి ఎంతమంది దేవతలు, కుబేరుడు, అగ్ని, ఇక్కడ ఇంద్ర, విష్ణు, మహేష, కార్తికేయ, యమ, మృత్యుదేవత, ఇక్కడ సముద్రుడు, ఇట్లా 10-18 మంది దేవతలు కలిసి వారి యొక్క శక్తిని, వారి యొక్క ఆయుధాలను ఇవ్వడం వలన తను సుసంపన్నమై తనకు సంబంధించిన యొక్క శక్తిని ప్రేరేపించి మహిషాసురుడిని చంపడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా ఉన్న శ్లోకాన్ని ఆలంబనగా చేసుకుని చేసిన చిత్రాన్ని ఒక తామసిక రూపంలో దాన్ని రూపొందించడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్న శివరూపం, ఇక్కడ చూస్తున్న శక్తి రూపం, ఇక్కడ శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన రూపాన్ని ఇట్లా చూపించడం జరిగింది. ఇక్కడ బ్రహ్మకి సంబంధించింది. ఇవన్నీ కూడా ఒకదానికొకటి సంయోజనతో కూడిన వ్యవహారంగా నేను భావిస్తాను. అందుకని తామస రూపాన్ని, ఆ రంగులు చూడండి, హాట్ కలర్స్ ఉన్నాయి. ఇక్కడ సాత్వికమైన కలర్స్ లేవు, ఏదో యాక్టివేషన్ జరుగుతుంది, డైనమిజం ఉంది. సో సబ్జెక్ట్కి అనుకూలంగా నేను దానిలో ఉన్న రసాన్ని నేను పెంపొందించడానికి ప్రయత్నం చేసిన భాగంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. నేనే నాలో ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలని
కామక్రోధ లోభ మదమాత్సర్యాలని ఖండించు అని నాకు నేను సరెండర్ అయిన విషయం. అందుకని నా చిత్రాన్ని నేను ఇక్కడ గీసుకున్నాను. ఈ చిత్రాన్ని మీరే గీసుకున్నారు. ఇక్కడ ఈ చిత్రం మొత్తం కూడా కంప్లీట్ అవ్వడానికి మీకు ఎన్ని రోజులు సమయం పట్టింది? ఇది 3 నెలలు పట్టి ఉంటుందండి. ప్రతిరోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా వర్క్ చేస్తా. సాయంత్రం మళ్ళీ నేను కంటెంపరీ స్టైల్లో నేను క్యాన్వాస్ మీద వర్క్ చేసుకుంటుంటా. అలా ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ ఉంటా. నా ఎంజాయ్ ద టైం మోస్ట్ ఆఫ్ ద టైం. మ్యాక్స్ అంటే నెరవేర్చలేదు తెలియదు. బట్ ఒకవేళ దీన్ని అమ్మకానికి పెడితే మనకి ఎంతవరకు పడచ్చు? అంటే ఇప్పుడు నేను ఇది గ్యాలరీ వాళ్ళని కూడా మీరు సంప్రదించాల్సి వస్తుంది ఈ విషయానికి. కాబట్టి ఎందుకంటే నా అనుభవం, వాడిన మెటీరియల్, దాని మీద స్పెండ్ చేసిన టైం, దానికి నేను స్పెండ్ చేసిన నా యొక్క ఎంత నేను చరిత్ర స్టడీ చేయడానికి వెచ్చించాను, నా జీవిత ప్రమాణం అన్నీ కలిపి దాని మీద వేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.